ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో బర్నీ గారు దివ్యతోటి ఇలా అంటాడు, "నువ్వు రీత్‌తో మాట్లాడకు, రీత్‌తో ఉండకని." ఒకసారి నేను నామినేషన్ చేయగానే బర్నీ గారికి ఎందుకు అట్లా అనిపించిందో నాకు అర్థం కావట్లేదు. ఓకే. ఇష్యూస్ ఉంటాయి. కానీ అది దివ్యతోటి ఎందుకు చెప్పాలో నాకు అర్థం కాలేదు. అది తప్పు కదా! నువ్వు ఆళ్ళతో మాట్లాడొద్దు, ఆళ్ళతో ఉండకూడదు అంటే, అందరూ ఒక్కడ ఉన్నప్పుడు మాట్లాడకుండా ఎట్లుంటారు? నాకు నచ్చలేదు నాకు బర్నీ గారు అట్లా మాట్లాడడం. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఈరోజు పవన్‌ది, రీతుది, రమ్యది వామ్మ! అది పెద్ద క్రింజ్ లాగా అనిపించింది నాకైతే. ఆ లవ్ స్టోరీలేందో ఇవి సాయి అంటాడు రమ్యకు ఆయనకు పవన్ మీద క్రష్ ఉందనటం ఏందో అవన్నీ ఏందో నాకైతే క్రింజ్ అంటే క్రింజ్ అనిపించింది. ఈ ఈ పులిహోర పంచాయతీలు నాకు నిజంగా కో అంటే అది నాకు లిటరల్‌గా అసలు పవన్ రీతు మాట్లాడితేనే పవన్ ఏడుస్తాడు. పవను రీతుకు సైడ్ ఉందని ఊకే నువ్వు రీతుతోటి ఎందుకుంటున్నావని ఈ రమ్య అనటం. ఇదంతా ఇటు పోతుంది స్వామి ఇదంతా. ఈ ఈ పవన్‌ది, రీతుది, రమ్యది నిజంగా లాస్ట్‌కొచ్చేసరికి ఏదో అయితట్టే ఉంది నాకైతే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో హైలైట్ వచ్చేసి సుమనన్న బాగా ఆడిండు. గేమ్ బాగా ఆడిండు. బాల్ టాస్క్‌లో. అదేవిధంగా రమ్య బాగా ఆడింది బాల్ టాస్క్ బాగా అనిపించింది. సాయి శ్రీనివాస్ కూడా కొంచెం గ్రో గ్రో పాయింట్ కొంచెం మాట్లాడుతుండు. అక్కడక్కడ మంచిగా అనిపించిండు. ఇక మెయిన్‌గా చెప్పాలంటే ఇక స్టార్ట్‌లో జరిగినటువంటి గొడవ రీతుది, ఇక మాధురి గారి గొడవ బాగా అంటే గొడవలో నిజంగా మాధురి గారు అదొక రూల్ ఆర్డర్ వేసినట్టు అనిపించింది నాకైతే. దానికి రీతు రియాక్ట్ అయిన విధానం కూడా కరెక్టే అనిపించింది. ఆమె రూల్ చెప్పడం ఏంది, ఆమె ఉండొద్దు అనడం ఏంది యాక్చువల్‌గా. అది ఆమె ఇల్లు కాదు కదా! ఏదైనా చెప్పాలంటే బిగ్ బాస్ చెప్తారు, లేకపోతే కెప్టెన్ చెప్తారు కదా! నువ్వు మాట్లాడొద్దు, గుసగుసలాడు. ఆమె చెప్పింది ఆమె బాధ అర్థమైంది. అంతేగాని నువ్వు చెప్పే పద్ధతి ఉంటది కదా! ఇలా ఉండాలి చిన్నగా చెప్తే వింటారు ఎవరైనా. నువ్వు గట్టిగా చెప్తే ఎవరు వింటారు? సో, దానికి కెప్టెన్ ద్వారా చెప్పిస్తే అయిపోయేది. నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.